కోసం గత 5 సంవత్సరాలు బట్టి పారిశుద్ధ్య పనులు జరగట్లేదు. ఎక్కడా కూడా డ్రైన్లు క్లీనింగ్ చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ అయితే మరీ ముఖ్యంగా మీరు ఎక్కడైనా ఊర్లో చూడండి, మొత్తం డస్ట్తో నిండిపోయి బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. దీని గురించి పైప్ లైన్ వేయండి అని అడిగితే డబ్బులు లేవన్నారని చెప్పి మేము అర్జీ పెట్టుకున్నాం. ఇలా ఎంతమంది నిధులు ఎన్ని ఉన్నాయి ఒకసారి మాకు పరిశీలన చేసి ఏ విధంగా నిధులు ఉంటే మాకు ఏం చేయండి అని పెట్టుకుంటే దానికి ఆర్టీ రైట్లో కొన్ని పేపర్లు ఇచ్చారు. ఆర్టీ రైట్లో ఇచ్చిన పేపర్లలోని అకౌంట్ నెంబర్లు కానీ, బెనిఫిషరీ ఐడి కానీ, ఓచర్ నెంబర్ కానీ, డేట్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. దానికోసం మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్న తర్వాత ఇన్ని పనులు ఎందుకు జరగట్లేదు అని చెప్పి కలెక్టర్ గారు కొంచెం సీరియస్ అయ్యి వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళేమో వాళ్ళ కింద స్థాయికి ఇచ్చారు, వాళ్ళు మండల స్థాయికి ఇచ్చారు. మండల స్థాయి వాళ్ళు ఏమో ఇక్కడ అన్ని జరుగుతున్నాయని 4 రోజుల కింద రిపోర్ట్ ఏమో జరగట్లేదని ఇచ్చి, ఇప్పుడు 4 రోజుల తర్వాత రిపోర్ట్ ఏమో జరుగుతున్నాయని ఇచ్చారు. దీనికి డిఎల్పీ గారు ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంటుంటే చెప్పట్లేదు. స్టాఫ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పండి, రిజిస్టర్ చూపించండి అంటే అది తర్వాత మాట్లాడదాం అన్నారు కానీ చూపించట్లేదు. మీరు అందరి ఎదురుగా కూడా ఇప్పుడు అది కూడా చెప్పారు. ఆడిట్ మేము స్పందనలో ఇచ్చి వచ్చాం. మనం మీకోసంలో మన సోమవారం రోజున ఇచ్చి వచ్చాం. దానికి కూడా ఇప్పుడు డిఎల్పీ గారు వచ్చి ఇక్కడ శానిటేషన్ గురించి అన్ని వివరాలు మాట్లాడుతున్నారు. గతంలో ఎందుకు చేయలేదు, దానికి సంబంధించిన బిల్స్ అన్ని ఉన్నాయండి, క్యాష్ రిపోర్ట్స్ అవి ఉన్నాయి, అవన్నీ చూడండి ఒకసారి అంటే అది నాకు సంబంధం లేదని చెప్పట్లేదు. అలాగని దీనికోసం నేను దానికి తగ్గ వాళ్ళు పంపుదామని చెప్పట్లేదు. వెళ్ళిపోయారు మీ ఎదురుగా. మా రిపోర్ట్ మేము త్వరలో అందజేస్తాం, దాని ఎంక్వైరీ తర్వాత ఉంటాయని చెప్పి అయితే వెళ్ళిపోయారు. మరి సార్ ఏం చెప్తారనేది మనం చూడాలి.